హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సారా లైఫ్ స్టైల్. ఈరోజంతా మా మున్నుగాడు ఏం తింటాడో చూపిస్తాను. మార్నింగ్ ఫస్ట్ లేవగానే అయితే హాట్ వాటర్ ఇస్తాను. సమ్మర్లో అయితే ఎంచక్కా లేచిన వెంటనే ఫుల్గా వాటర్ తాగేవాడు. వింటర్ వచ్చిన నుంచి అసలు వాటర్ తాగడానికి ఇష్టపడడం లేదు. అందుకే బేబీస్ ఎలక్ట్రోల్ కానీ ఓఆర్ఎస్ కానీ కొంచెం మిక్స్ చేసిస్తా. వాళ్ళైతే ఫుల్గా తాగుతున్నాడు. వాటర్ తాగేసిన వెంటనే కాసేపు సన్లైట్ కోసం బాల్కనీలో నిల్చోబెడతాను. పిల్లలిద్దరూ కూడా ఫ్రెష్ అయ్యాక కాసేపు సన్లైట్ కోసం బాల్కనీలో నిల్చుంటారు. వాళ్ళని అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటూ నేను టిఫిన్ ప్రిపేర్ చేసుకుంటా. ఈరోజు ఇడ్లీను పుదీనా చట్నీ చేద్దాం అనుకుంటున్నాను. పుదీనా చట్నీ రెసిపీ చూపిస్తా చూడండి. ఫస్ట్ ఒక కట్ట పుదీనా, కొంచెం కొత్తిమీర నీట్గా క్లీన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అది చల్లారాక అందులో కొంచెం వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టాలి. నెక్స్ట్ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని పోపు పెట్టుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలకి హెల్త్కి కూడా చాలా మంచిది. నేను వింటర్లో అయితే ఎక్కువగా ఈ పుదీనా చట్నీ పిల్లలకి ప్రిఫర్ చేస్తాను. కోల్డ్ కాఫ్ ఉంటుంది కదా, ఈజీగా తగ్గుతుంది. అది గార్డెన్ ఆటో ఆటో ఇది ఇలా తిరుగు. బాగుందా? ఎమ్మి బాగుందా? ఇలా కాసేపు బయట అన్నీ చూపించి తినిపిస్తూ ఉంటాను. తర్వాత లోపలికి తీసుకొచ్చి టాయ్స్ కానీ ఏమైనా పజిల్స్ కానీ ఇచ్చి అలా మాట్లాడుతూ స్టోరీస్ చెప్తూ తినిపిస్తాను. పాపకైతే అసలు ఫోన్ అవసరం లేదు. ఫోన్ కానీ టీవీ కానీ ఏం పెట్టవసరం లేదు. నార్మల్గా నేను మాట్లాడుతూ ఉంటే తినేస్తూ ఉంటుంది. మా వాడు మాత్రం కొన్నిసార్లు అల్లరి చేస్తాడు. అప్పుడు కొంచెం టీవీ పెడుతూ ఉంటా. ఫోన్ అయితే ఇవ్వను. టీవీలో రైమ్స్ కానీ ఏమైనా పెడుతూ ఉంటాను. పాపకి డైలీ స్కూల్కి వెళ్ళే ముందు దేవుడికి మొక్కడం అలవాటు. పాపతో పాటు వీడు కూడా అలానే మొక్కుతూ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు. ఇద్దరు ఎప్పుడు బయటికి వెళ్ళినా దేవుడికి మొక్కడం అయితే అలవాటు ఇద్దరికి. 8:30కి అలా బ్రేక్ఫాస్ట్ చేస్తాడు. అందుకే 10:30కి మళ్ళీ ఫ్రూట్ ఏమైనా ఇస్తాను. వీడికి ఇక్కడ వాడు అడిగిన వెంటనే ఫ్రూట్ ఇవ్వలేదని ఏడుస్తున్నాడు. వాడి చేతికి ఇచ్చేయాలంట. వాడి చేతితో పట్టుకెళ్ళి తింటానని ఏడుస్తున్నాడు. ఫోల్డ్ యువర్ లెగ్స్. ఫోల్డ్ యువర్ లెగ్స్. ఇప్పుడు తిను. బాగుందా? ఎమ్మియా? మా వాడైతే మ్యాక్సిమం ఫ్రూట్స్ అన్నీ తింటాడు. ఫ్రూట్స్ అయినా స్నాక్స్ అయినా జ్యూసెస్ కానీ ఏమైనా వాడి హ్యాండ్తో వాడే తింటాడు. ఓన్లీ ఫుడ్ ఒకటే నేను తినిపిస్తాను. ఇంకా రిమైనింగ్ ఏమైనా వాడి హ్యాండ్తోనే తింటాడు. తినేసి కాసేపు అలా ఆడుకొని 11కి అలా పడుకుంటాడు. మళ్ళీ 1కి లెగుస్తాడు. వాడు లేచేలోపు నేను లంచ్ అంతా ప్రిపేర్ చేసుకుంటాను. వాడికి ఈరోజు వెజిటేబుల్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. పిల్లలకి వెజిటేబుల్ రైస్ అంటే మ్యాక్సిమం నేను ఆల్ వెజిటేబుల్స్ వేస్తాను. ఈరోజు ఇంట్లో ఇవే అవైలబుల్గా ఉన్నాయి, అందుకే వీటితో చేస్తున్నాను. పిల్లలకి సపరేట్గా కుక్ చేసినప్పుడు నేను ఓన్లీ గీ మాత్రమే యూజ్ చేస్తాను. ఆయిల్ యూజ్ చేయను. కొంచెం గీ వేసి వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసుకొని రైస్ చాలా కొంచెం వేస్తాను. రైస్ క్వాంటిటీ తక్కువ ఉంటుంది, వెజిటేబుల్స్ ఎక్కువ ఉంటాయి. రైస్ కొంచెం వేసి సాల్ట్ అది వేసేసి వాటర్ వేసి కుక్కర్ పెట్టేయడమే. ఫుడ్లో కూడా ఒక టీ స్పూన్ గీ వేసి తినిపిస్తాను. బాగుందా? బాగుందా? ఎమ్మియే ఎలా అంటావు? ఇలా సెట్ చేయి. ఇలా సెట్ చేయాలి. అది చూసి సెట్ చేయి. ఓకేనా? బాగుందా?
సెట్ చేయదు, ఇలా పెట్టి ఇలా. అక్కదే ఇది, ఇది కూడా, ఇది కూడా. అక్క ఇవి ఇవి పెట్టేది, ఇది పెడతామా? ఎలా పెడదాం? అగ్గ ఎలాగంటే అగా ఎలాగమ్మా, ఎలాగనండి. ఆఫ్టర్నూన్ పాపని స్కూల్ నుంచి తీసుకొని వచ్చినప్పుడు కోకోనట్ వాటర్ తీసుకొచ్చా. మ్యాక్సిమం వీక్లీ 2 or 3 times కోకోనట్ వాటర్ అయితే తాగుతాం. పిల్లలకైతే చాలా ఇష్టం కోకోనట్ వాటర్, అందుకే అందరికీ ఈక్వల్గా షేర్ చేస్తున్నాను. వాటర్ తాగేశాక కాసేపు ఆడుకున్నారు ఇద్దరు. బాబు మార్నింగ్ పడుకున్నాడు కనుక వాడు ఇంకా ఆఫ్టర్నూన్ పడుకోడు. సాత్వి మార్నింగ్ అంతా స్కూల్లో ఉంటుందని, ఇంకా వాడి తమ్ముడిని మిస్ అవుతుందని ఇంకా ఆఫ్టర్నూన్ అది కూడా పడుకోకుండా ఇద్దరు ఫుల్గా ఆడుతూ ఉంటారు. ఈవినింగ్ 3:30, 4 వరకు అలా ఆడుతూనే ఉంటారు. యాజ్ యూజువల్ వాళ్ళు ఇంకా పడుకోరు కనుక నాకు కూడా రెస్ట్ ఉండదు, ఇంకా అలా వాళ్ళతో ఆడుతూ ఉండడమే. ఈవినింగ్ 4కి అలా ఏదో ఒక స్నాక్స్ చేస్తూ ఉంటాను వాళ్ళ కోసం, లేదంటే ఏదైనా జ్యూస్ కానీ ఏదో ఒకటి ఇస్తాను. ఈరోజు బఠానీ గారెలు చేద్దాం అనుకుంటున్నా. నాకైతే ఈ గారెలు, బూర్లు ఇలాంటి రెసిపీస్ అసలు రావు, చాలా దూరంగా ఉంటా. పిల్లల కోసమని రీసెంట్గానే నేర్చుకున్నాను. ఇది 3rd time అనుకుంటా చేయడం, బాగానే వచ్చాయి. మా వారైతే పక్క నుండి సజెషన్స్ ఇస్తున్నారు ఎలా చేయాలి అని. పిల్లలు కూడా త్వరగా మమ్మీ అంటూ వెయిట్ చేస్తున్నారు. నాకైతే చాలా ఇష్టం ఈ గారెలు, ఎప్పుడు ఊరెళ్ళినా సరే మా అమ్మని ఇవే చేయమంటాను. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, అందుకే స్పెషల్గా నేర్చుకున్నాను. లేదంటే ఈ గారెలు వేయడం అంటే నాకు చాలా భయం కూడా, ఆయిల్ తుల్లుతుంది అని. నిజంగానే గారెలు చాలా బాగా వచ్చాయి. పిల్లలు, మా హస్బెండ్ ముగ్గురు ఫుల్గా తిన్నారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎంతో కష్టపడి చేస్తాం కదా, వాళ్ళు అలా ఫుల్గా తింటే కష్టమంతా మర్చిపోతాం, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా వాటితో పాటు మా హస్బెండ్కి కాఫీ, నాకు టీ, పిల్లలకి పాలు కలిపాను. పిల్లలకి పాల్లో కొంచెం పసుపు వేస్తాను. వీక్లీ 3 or 4 times అలా పసుపు వేసి మిల్క్ ఇస్తాను. నలుగురు అలా కూర్చొని టీవీ చూస్తూ తింటున్నాము. నాకైతే చాలా ఇష్టం ఇలా ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేయడం. ఇంట్లో ఎంత పని చేసి అలసిపోయినా సరే ఇలా ఫ్యామిలీతో ఒక 10 minutes కూర్చొని టైం స్పెండ్ చేస్తే నేనైతే అదంతా మర్చిపోతాను, చాలా ఫ్రీ అయిపోతాను, చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీలో ఎంతమందికి అలా అనిపిస్తుంది? ఎంతైనా ఫ్యామిలీ అంటే అంతే కదా, సూపర్ అసలు ఆ ఫీలింగ్. ఇంకా నైట్ పిల్లలిద్దరికీ ఎగ్ చపాతీ చేశాను. చపాతీ బోత్ సైడ్ కాల్చుకొని ఇంకా పైన ఎగ్ వేసి నీట్గా ఫ్రై చేసుకోవడమే. మా పిల్లలిద్దరు ఫేవరెట్ ఫుడ్లో ఫస్ట్ లిస్ట్లో అయితే ఇది ఉంటుంది, చపాతీ అండ్ ఎగ్. ఇంకా మార్నింగ్ చేసిన పుదీనా చట్నీ కొంచెం ఉంటే వీటితో పాటు పుదీనా చట్నీ కలిపేసి పెట్టేసా ఇద్దరికి. మ్యాక్సిమం ఫుడ్ పెట్టినప్పుడు టాయ్స్ కానీ స్టోరీస్ కానీ చెప్తేనే పెడుతూ ఉంటాను. స్టోరీ చెప్పనా? స్టోరీ అనగనగా ఒక ఊర్లో ఒక కావు తన బేబీ ఉన్నారంట. కావు ఎలా అరుస్తుంది? కావు బేబీ ఉంటే రోజు కావు బయటికి వెళ్ళి వాళ్ళ బేబీ కోసం ఫుడ్ తెచ్చేదంట. ఓకేనా, చుచ్చు వింటున్నావా? రోజు కావు వాళ్ళ బేబీ కోసం బయటికి వెళ్ళి ఫుడ్ తెచ్చేదంట. అయితే ఒకరోజు ఫుడ్ తేయడానికి ఫారెస్ట్కి వెళ్ళిందంట. ఫారెస్ట్కి వెళ్తే ఫుడ్ తీస్తుండగా ఒక టైగర్ వచ్చిందంట. టైగర్ ఎలా వస్తుందమ్మా? అయితే ఒక టైగర్ వచ్చిందంట. ఆ టైగర్ ఏమో ఒక కౌ దగ్గరికి వచ్చి, నేను నిన్ను తినేస్తాను, నాకు చాలా ఆకలి వేస్తుంది, నిన్ను తినేస్తాను అన్నదంట. అంటే అప్పుడు కవ్వేమో, ప్లీజ్ ప్లీజ్ టైగర్, నన్ను తినొద్దు, మా బేబీ ఇంట్లో ఉంది, నా కోసం వెయిట్ చేస్తుంది, మా బేబీ దగ్గరికి వెళ్ళి మిల్క్ ఇవ్వాలి, ప్లీజ్ నన్ను తినొద్దు అని రిక్వెస్ట్ చేస్తుందంట. అయితే అప్పుడు టైగర్ ఏమో వినదంట. నాకు చాలా ఆకలి వేస్తుంది, నేను తినేయాలి, నువ్వే నాకు ఫుడ్ అని చెప్తుందంట. కౌసే కదా, మీట్ మరి కౌ నుంచి వస్తుంది కదా. టైగరు అన్ని యానిమల్స్ని తింటుంది,
అయితే అప్పుడు కవ్వు రిక్వెస్ట్ చేస్తుందంట. ప్లీజ్ టైగర్, నన్ను వదిలి మా బేబీ దగ్గరికి వెళ్తాను, మా బేబీకి మిల్క్ ఇచ్చేసి మళ్ళీ కావాలంటే వస్తాను నీ దగ్గరికి అని అంటుందంట. అప్పుడు టైగర్ ఆ మాట నమ్మదంట. లేదు, నువ్వు వెళ్ళి తిరిగి రాకపోతే నిన్ను మిస్ అవుతాను కదా, అందుకు నేను వదిలి ఇప్పుడే తినేస్తాను అంటదంట. అప్పుడు కవ్వు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తుందంట. ప్లీజ్ నన్ను నమ్ము, నిజంగా నీ దగ్గరికి వస్తాను, మా బేబీకి మిల్క్ ఇచ్చేసి అని చెప్తాదంట. అప్పుడు వింటున్నావు చుచ్చు? అప్పుడు టైగర్ ఏమో యాక్సెప్ట్ చేస్తుందట. ఓకే, స్పీడ్గా నీ బేబీ దగ్గరికి వెళ్ళి మిల్క్ ఇచ్చేసి వచ్చి అనేసి. వింటున్నావా? అయితే అప్పుడు టైగర్ ఏమో యాక్సెప్ట్ చేస్తుందంట కౌని. మీ బేబీ దగ్గరికి వెళ్ళి ఫుడ్ ఇచ్చేసి మిల్క్ ఇచ్చేసి త్వరగా నా దగ్గరికి రా అనేసి. అప్పుడు కవ్వు ఏమో వాళ్ళ బేబీ దగ్గరికి వస్తుందంట. వచ్చి మిల్క్ ఇచ్చేసి ఆ బేబీకి చెప్తుందంట, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఎవరితో గొడవలు పడద్దు, ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, మంచిగా ఫుడ్ తినేసి మంచిగా ఆడుకొని జాగ్రత్తగా ఉందని చెప్తుందంట. అని చెప్పేసి హగ్ చేసుకొని వెళ్ళిపోద్దంట. అప్పుడు ఫారెస్ట్ వెళ్తుందంట టైగర్ దగ్గరికి. వెళ్తే టైగర్ ఏమో నిజంగా తను చెప్పినట్టే వచ్చిందని హ్యాపీగా ఫీల్ అయ్యి, నువ్వు చాలా మంచి కవ్వి, నిజంగా చెప్పినట్టే వచ్చావు, అందుకు నేను తినట్లేదు, వదిలేస్తాను, మీ బేబీ దగ్గరికి వెళ్ళిపోయి మీ ఇద్దరు హ్యాపీగా ఉండండి అని చెప్పి కవ్వుని వదిలేస్తాడంట. అప్పుడు కవ్వు హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ బేబీ దగ్గరికి వెళ్ళిపోద్దంట. అప్పుడు కవ్వు వాళ్ళ బేబీ హ్యాపీగా కలిసి ఉంటారంట. అయిపోయింది. పండు మోరల్ ఆఫ్ ద స్టోరీ చెప్పండు. హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఏ చుచ్చు చెత్త. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి? హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఫుడ్ తినేసాక కాసేపు ఆడుకొని ఇద్దరు పడుకుని పోయారు. మ్యాక్సిమం 8:30 to 9 మధ్యలో పడుకుంటారు. సమ్టైమ్స్ బాగా అలసిపోతే 8కే పడుకుంటారు కూడా. మ్యాక్సిమం మా మున్నుగా డైలీ రొటీన్ అయితే ఇలానే ఉంటుంది. డైలీ ఇవే ఫుడ్ ఐటమ్స్ కాదు, కానీ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి, సేమ్ టైమింగ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.